స్టార్ట్ చేయి. Fourth one. స్టార్ట్ చేయి. Generalize the following transactions in the book of Bhagat. January 2014, January 1st. Cash account that are 40,000, furniture account that are 10,000, to capital account 50,000. Yes, sir. Second one, Suchitra account that are to sales account 20,000, sir. Third one, sir, missionary account that are to purchase account 30,000, sir. Sir, to cash account. వింటున్నావా? Yes, sir. జశ్వంత్, Yes, sir. Yes, sir. అర్థమైంది కదా? నెక్స్ట్. Rent account that are to cash account ఓకే. 5,000, sir. నెక్స్ట్. Electricity account that are to cash account 1,000, sir. ఓకే. నెక్స్ట్. Cash account that are to sales account 6,000, sir. నెక్స్ట్. Purchase account that are to nickel account 10,000, sir. ఓకే. నెక్స్ట్. Wages account that are, yes, sir. చెప్పనా? Yes, sir. Wages account that are to cash account 5,000, sir. నెక్స్ట్. Interest account that are to bank account 5,000, sir. ఓకే. సార్ కాదు సార్ సార్ అది మిస్టేక్ కదా సార్. బ్యాంక్ అకౌంట్ అటాట్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ కదా సార్. జశ్వంత్, సార్ ఏమన్నా అర్థమైందా? సార్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ త్రూ చెక్ అన్నాడు. ఎస్ సార్. అంటే బ్యాంక్ వస్తుంది, అవునా? ఇంట్రెస్ట్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ అంటే బ్యాంక్ నుంచి మనకు వస్తుందా సార్? నీకు చెప్తా, బ్యాంక్ నుంచి వస్తుందా అని కాదు. ఇంట్రెస్ట్ మనకి ఇంట్రెస్ట్ వచ్చింది సార్. ఓకే, ఇన్కమ్ కింద వచ్చింది సార్. ఇంట్రెస్ట్ అనేది చెక్ రూపంలో వచ్చింది మనకి. ఎస్ సార్. అది ఎవరు ఇచ్చారో అనేది చెప్పలేదు, చెక్ రూపంలో ఇంట్రెస్ట్ వచ్చింది. నీకు ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్ సార్. ఎస్ సార్. మనకు వస్తుంది కాబట్టి మనం పే చేస్తే ఏంటి? ఎక్స్పెన్స్ సార్. అవునా? ఇప్పుడు ఇన్కమ్ ఎక్స్పెన్స్ ఏ నేచర్ ఆఫ్ అకౌంట్ లో ఉంటది? నామినల్ సార్. నామినల్ ఫార్ములా చెప్పు, అదే ఆ రూల్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అవునా? ఇప్పుడు ఇంట్రెస్ట్ క్రెడిట్ కదా వాళ్ళు చేయమన్నారు. ఎస్ సార్. నువ్వు కానీ డెబిట్ చేసావు. ఎస్ సార్. ఓకేనా? బ్యాంక్ అకౌంట్ దట్ ఆర్ టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్ సార్. అంతే. ఎస్ సార్. నెక్స్ట్ దేవకుమార్ ఒకసారి ఆగు, ఇది కంప్లీట్ అయిపోయాక అడుగు. డౌట్ సార్. చెప్పండి. బ్యాంక్ అకౌంట్ అని రాసాం కదా సార్, మరి బ్యాంక్ ద రిసీవర్ అవుతుంది సార్ అందులో? అది డౌట్ సార్. బ్యాంక్ గివర్ కదా సార్ అందులో, చెక్ బ్యాంక్ గివర్ కదా సార్. ఇంట్రెస్ట్ అంటే చెక్ ద్వారా వచ్చింది కాబట్టి చెక్ బ్యాంక్ లోకి వచ్చింది కాబట్టి బ్యాంక్ రిసీవర్ కింద తీసుకోవాలి సార్. ఎస్ సార్. బ్యాంక్ లోకి వచ్చిందనే కదా సార్ అర్థం సార్. కాదు నాన్న, నీకు ఒకరు చెక్ ఇచ్చారు అంటే మన బ్యాంక్ లోకి వస్తున్నట్టు కదా సార్. అంటే బ్యాంక్ మనకి రిసీవర్ కదా సార్, అలా ఆలోచించాలా సార్? నువ్వు నార్మల్ గా ఆలోచించు. ఏంటి సార్? నీకు బ్యాంక్ చెక్ వచ్చింది. ఎస్ సార్. చెక్ ఏం చేస్తావు? బ్యాంక్ లో వేస్తావు. ఎస్ సార్. మనీ వస్తుంది సార్. బ్యాంక్ కి ఇస్తాను సార్, అంటే రిసీవర్ సార్ మనకి బ్యాంక్. డెబిట్ లో రాస్తాను సార్. అంతే. ఎస్ సార్. ఓకేనా? నేను అంటే మీరు ఇలాంటివి ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారని, బ్యాంక్, క్యాష్ ఇలాంటివన్నీ మనకు వస్తుందా మనకు వెళ్ళిపోతుందా అలాంటివి చూసుకుంటే ఈజీగా అర్థమైపోతూ ఉంటది. ఓకే సార్. అర్థమైందా? ఇప్పుడు బ్యాంక్ ఉందా, చెక్ ని మనం బ్యాంక్ అని రాసుకుంటామా? అవును సార్. చెక్ మనకు వచ్చింది అనుకో, ఎస్ సార్, క్యాష్ ని ఎలా తీసుకుంటున్నామో చెక్ ని కూడా అలాగే తీసుకుంటాం. సో అది లోన్కి వస్తుంది మనకి. అవునా? అవును సార్. అంటే పైన బ్యాంక్ రాస్తుంది సార్. అయిపోయింది. అవునా? సో అది పర్సనల్ అకౌంట్ లో ఇలాగా అలాగా అదేంటంటే నీకు కన్ఫ్యూజ్ అవుతావు. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. కొన్ని ఏంటంటే నీకు స్టార్టింగ్ అర్థం అవడం కోసం నీకు యాక్చువల్ నేచర్స్ చెప్తాం అకౌంట్స్. తర్వాత నువ్వు ఎంట్రీస్ రాసే కొద్దీ
ఆ ఫ్లోని బట్టి నీ ఆన్సర్ ఫాస్ట్ గా రప్పించుకోవడానికి ఎలా కావాలంటే అలా మలుచుకో. బేస్ ఆన్సర్ మాత్రం అదే. ఓకే సార్. సేల్స్, Yes, పర్చేస్ sir. యాక్చువల్ గా అయితే నామినల్ అకౌంట్స్, అవునా? అవును సార్. కానీ మనం ఏం చేస్తున్నాం, సేల్స్ అంటే గూడ్స్ పోతున్నాయి కింద. రియల్ అకౌంట్ కింద కూడా తీసుకోవచ్చు సార్. అరే రాసేటప్పుడు నామినల్ అనే రాయాలి, కానీ అవును సార్. మనం ఫాస్ట్ గా చేయడం కోసం ఇలా ఊహించేసుకుంటాం. కన్ఫ్యూజ్ అవ్వకుండా అలా అవ్వకుండా. చేసుకుంటాం సార్. సేల్స్ అయితే క్రెడిట్ లో వేసేస్తున్నాం, సేల్స్ రిటర్న్ అయితే మన దగ్గరికి గూడ్స్ వచ్చేస్తున్నాయి రివర్స్ లో, కాబట్టి మనం Yes, sir. డెబిట్ లో వేస్తున్నాం. అర్థమవుతుందా? అవును సార్. అవును సార్. డెబిట్ ఎప్పుడు వేస్తాం, మనకి లోన్కి వస్తున్నప్పుడు వేస్తాం. అలాగా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక పాయింట్ వరకు రియల్, నామినల్, పర్సనల్ అకౌంట్స్. నెక్స్ట్ నుంచి ఇంకా మీకు ఒక స్వింగ్ వచ్చింది కాబట్టి మీరు ఎలా కావాలంటే అలాగా అట్లీస్ట్ డెబిట్ లో కానీ క్రెడిట్ లో కానీ కరెక్ట్ గా ఒకటి రాయగలిగితే రెండోది ఈజీగా రాసేస్తారు. ఓకేనా? సరే, ఓకే సార్. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్. అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ 3000. ఓకే, ఓకే, సరిపోయిందా? అంతే సార్. ఎస్ సార్. నెక్స్ట్ 5th క్వశ్చన్. నేను చెప్పనా సార్? ఎవరైనా చెప్తారా కొత్త వాళ్ళు? నేను చెప్పనా సార్? చెప్పు. ఎస్ సార్. మిగతా స్టూడెంట్స్ కూడా ఫాలో అవ్వండి, తప్పులు ఉంటే రెక్టిఫై చేసుకోండి. నేను మళ్ళీ స్పెషల్ గా నోట్స్ చెప్పను. సార్ పేజ్ 36 కదా సార్ ఇది? పేజ్ నెంబరా? 36. Yes, sir. Journal in the books, Mr. Dinesh, for the period from April 1st, 2014 to April 14th, 2014, sir. 2014 April 1st. Cash account data to capital account 50,000 rupees, sir. Tarvat, cash account data to sales account 10,000 rupees, sir. Fourth, sir. Purchase account data to cash account 15,000 rupees, sir. Cash account data to sold plant and machinery account 5,000, sir. అలా రాయాలి సార్, లేకపోతే అక్కడ సేల్స్ అని రాయాలి సార్? సేల్స్ అని. నీకు సేల్స్ అని ఎప్పుడు రాస్తావు అని చెప్పాను? గూడ్స్ అని వచ్చినప్పుడు సార్. అంతే. సో ఇక్కడ సోల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ అని రాస్తే పర్లేదు కదా సార్? ప్లాంట్ అండ్ మిషనరీ అంటే ఏంటో తెలుసా? అసెట్స్. ఎస్ సార్. మిషనరీ అంటే మనం అదే మిషనరీ అంటే తెలుసు కదా, బిజినెస్ కోసం. ఎస్ సార్, మిషన్ సార్. ప్లాంట్ అంటే ఏంటంటే బిగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి తెలుసా? వాటర్ ప్లాంట్స్ అలా అంటారు సార్. ఇలాగా ప్లాంట్ అని ఉంటుంది, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్. స్టీల్ ప్లాంట్ అంటారు తెలుసా? ఎస్ సార్. ఎస్ సార్. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అవి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద మిషనరీ సెటప్ ఉంటాయి, వాటిని కంబైన్డ్ గా ప్లాంట్ అండ్ మిషనరీ అంటాం. ఎస్ సార్. ఓకేనా? సో ప్లాంట్ అండ్ మిషనరీ అనేది అసెట్. నాన్న ఫాలో అవుతున్నారుగా మిగతా వాళ్ళు? సో టు సోల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ అని రాస్తుంది సార్. సార్ నేను ఏమని రాశానంటే క్యాష్ అకౌంట్ డెటార్ టు ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ అని రాశాను సార్. రైటే. టు సోల్డ్ అని రాయాలి సార్? సోల్డ్ అని ఏం రాయక్కర్లేదు, రాస్తే తప్ప సార్? తప్పేం కాదు. నేను ఏం చెప్తున్నాను, మీరు మెయిన్ కంటెంట్ ఒకటి ఉంటది, అది కంపల్సరీ ఇన్వాల్వ్ చేయాలి. ఆ తర్వాత మీరు రాసుకునే యాడ్ ఆన్స్ ఉంటాయి కదా, అవి తప్పేం కాదు. మీకు స్టెప్ టు స్టెప్ వెళ్ళే కొద్దీ మీరే అన్నెసెసరీ రాయడం ఎందుకని వదిలేస్తా ఉంటారు మీరే. సరేనా? స్టార్టింగ్ లో ఉన్నారు కదా, పర్లా. క్యాష్ అకౌంట్ డెటార్ టు ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్స్. సోల్డ్ ప్లాంట్ అండ్ మిషనరీ. 10th sir. Rahim account debtor to cash account 3,000 rupees, sir. Okay. Salaries account debtor to cash account 8,000 rupees, sir. అయిపోయింది సార్, అంతే. అది నెక్స్ట్ చెప్పనా సార్? ఎస్పరెక్ చెప్తాడు సార్. ఎస్ సార్. చెప్పు. సార్ 6th entry వచ్చి yes sir. Journal in the books of Atmaram from Jan 1st 2014 to Jan 14th 2014. Jan 1st, cash account data to capital account 25,000 being started business with cash, sir. Jan 3, computer account data to cash account 1,50,000, sir, being purchased computer. Jan 6, purchases account data to cash account 6,000, sir, being purchased goods. Jan 7, purchases account data to Mahesh account 5,000, sir, being purchased on credit. Being goods purchased on credit. Jan 10th,
ఎవరు మధ్యలో ఎవరు నేను మాట్లాడు? సెవెంత్ వన్ ఏంటి సార్ ఒకసారి చెప్పండి సార్ మళ్ళీ. చెప్పు యశ్వరక్. Yes, sir. ఫ్రెండ్కి Jan డౌట్ 7 వచ్చింది. purchases account debtor to Mahesh account 5,000 sir being purchased on credit sir. తనకి డౌట్ ఏంటో అడుగు. సార్ క్యాష్ అకౌంట్ డెటర్ టు మహేష్ అకౌంట్ అని రాసింది సార్ అక్కడ. యశ్వరక్ దానికి Sir. ఎలా రాయాలో ఎందుకు రాయాలో చెప్పు. సార్ ఇప్పుడు ఇక్కడ పర్చేస్డ్ ఆన్ క్రెడిట్ అని ఇచ్చారు కదా సార్, కాబట్టి మీరు చెప్పినట్టుగా పర్చేస్డ్ అని అలాంటి పదం వచ్చినప్పుడు పర్చేజెస్ అని రాయాలి సార్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఏంటి ఫ్రమ్ మహేష్ అకౌంట్ సార్, అంటే మహేష్ అకౌంట్ నుంచి మనకు వచ్చింది కాబట్టి మహేష్ అన్ని మహేష్ అనేవాడు క్రెడిటర్ అవుతాడు సార్. కాబట్టి పర్చేసెస్ అకౌంట్ డెటార్ టు మహేష్ అకౌంట్ అని వస్తుంది సార్. ఓకే, ఇప్పుడు జశ్వంత్ ఒక ఎంట్రీ చెప్పాడు కదా, ఆ ఎంట్రీ ఏం చెప్పాడు? జశ్వంత్ ఒకసారి నువ్వు రాసిన ఎంట్రీ చెప్పు. క్యాష్ అకౌంట్ డెటర్ టు మహేష్ అకౌంట్ అని రాసింది సార్. ఇప్పుడు యశ్వరే క్యాష్ అకౌంట్ డెటార్ టు మహేష్ అకౌంట్ అనేది ఆన్సర్, దానికి క్వశ్చన్ ఫ్రేమ్ చేయి సార్. అప్పుడు పర్చేస్డ్ ఆన్ క్యాష్ అని వస్తుంది సార్. అప్పుడు కెన్ ఐ సార్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ మహేష్ ఫర్ క్యాష్. పర్చేస్డ్ ఆన్ క్యాష్ ఫ్రమ్ మహేష్ అని వస్తుంది కదా సార్. ఓకే, పర్చేస్ చేస్తే క్యాష్ వస్తుందా పోతుందా? పోతుంది సార్. సార్ అతను క్యాష్ యశ్వరక్ సార్ జస్వంత్ ఏమని రాశాడు సార్? క్యాష్ అకౌంట్ డెటార్ సార్. జశ్వంత్ ఏమని రాసా మళ్ళీ చెప్పు. క్యాష్ అకౌంట్ డెటార్ టు మహేష్ అకౌంట్ అని రాసింది సార్. అసలు దానికి క్వశ్చన్ ఎలా అవుతుంది సార్? క్యాష్ వచ్చినప్పుడు పర్చేస్ ఎలా పోతాయి సార్? అంతేనా? సార్ అంతే కదా, నీకు క్వశ్చన్ ఫ్రేమ్ చేయన్నా. Question మీరు అవసరం అందరూ ఇక్కడ పర్చేజెస్ మీద పడిపోయారు యాక్చువల్ గా, కానీ ఇక్కడ జరిగింది ఏంటి? క్యాష్ వచ్చింది మహేష్ నుంచి. ఇప్పుడు పర్చేసెస్ సార్, సేల్స్ అని రాయాలి సార్, కానీ సేల్స్ రాస్తే అయిపోతుంది సార్. అది వదిలేండి. ఇప్పుడు క్యాష్ అకౌంట్ డెటార్ టు మహేష్ అకౌంట్ అని జస్వంత్ చెప్పాడు, దానికి క్వశ్చన్ సరదాగా ఫ్రేమ్ చేయన్నా. ఏదో ఇది వదిలేండి, తను చెప్పిన దానికి క్వశ్చన్ ఫ్రేమ్ చేయండి అన్నా. అవ్వదు కదా సార్ మరి. ఇప్పుడు మహేష్ పెయిడ్ క్యాష్ అని వచ్చింది అనుకో, దానికి ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డెటార్ టు మహేష్ అకౌంట్ సార్. సరిపోయింది కదా? ఓకేనా జశ్వంత్? మహేష్ నుంచి మనకి డబ్బులు వచ్చినప్పుడు ఆ ఎంట్రీ రాస్తాం, అలా కానప్పుడు అలా రాయం. రెక్టిఫై చేస్తున్నావా నువ్వు? నెక్స్ట్ యశ్వరక్ చెప్పు. 10th ఇంట్రెస్ట్. యశ్వరక్ ఓకే, వాయిస్ కట్ అయింది మాకు. జాయిన్ అవ్వు. నెక్స్ట్ ఎవరొకరు చెప్తారు. దేవకుమార్ చెప్పు. సార్ చెప్తున్నాను సార్. 10th సార్. Purchases account data to bank account 5,000 rupees sir, being purchased goods and paid by check. Okay. 12th cash account data to sales account 10,000 rupees sir, being sold goods for cash. Okay. 14th cash account data to cash account data 10,000, bank account data 5,000 to sales account 15,000, being sold goods for cash and check. Okay. కరెక్ట్ సార్, అది కరెక్ట్ అండి సార్. కరెక్టేనా? అందరూ ఫాలో అవుతున్నారు కదా నాన్న? ఎస్ సార్, కరెక్ట్ వచ్చింది. నెక్స్ట్ 7th సార్. ఇప్పుడు దేవకుమార్. హలో సార్. చెప్పినాను యశ్వరక్ సార్. ఇప్పుడు వినిపిస్తుందా సార్ నా వాయిస్? వినిపిస్తుంది సార్. సారీ సార్, వైఫై నెట్వర్క్. నెక్స్ట్ ఏంటి? కొత్త అబ్బాయి వచ్చాడు. రోహన్ పార్టిసిపేట్ చేస్తావా? రోహన్. గౌతమ్. భాస్కర్ నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది భాస్కర్. పార్టిసిపేట్ చేస్తావా? చెప్తావా 7th వన్? సార్ కెన్ ఐ
సార్ కెన్ సార్ కంటిన్యూ నేను చేస్తాను సార్. కెన్ కంటిన్యూ సార్. సౌమ్య చెప్తుంది. సౌమ్య చెప్పాము సార్. Yes, sir. భాస్కర్ నీ వాయిస్ రావట్లేదు యాక్చువల్లీ. సౌమ్య చెప్పమ్మా. Cash account at 13,000. సౌమ్య ఇంతకీ రాసావా నువ్వు? రాశాను సార్. రాసావు కదా, రాస్తే Yes, ఫాస్ట్ sir. గా చెప్పేస్తావు. రాయలేదంటే వేరే ఒకరు ఎవరో ఒకరిని అడుగుతాను, నువ్వు రెక్టిఫై చేస్తావు. రాశాను సార్ నేను. రాసావు కదా, ఓకే ఓకే చెప్పు. Cash account at 13,000, stock account at 7,000, to capital account 20,000 sir. ఓకే నెక్స్ట్. సార్ ఇక్కడ స్టాక్ ని పర్చేసెస్ sir. కింద రాయొచ్చు సార్. సౌమ్య చెప్పగలవా ఏమన్నా? తను ఏదో డౌట్ అడిగాడు. Yes sir, stock అని మెన్షన్ చేశారు కదా సార్. గూడ్స్ అని మెన్షన్ చేస్తే పర్చేస్ అని రాదు. స్టాక్ అని ఇక్కడ మెన్షన్ క్యాష్ అకౌంట్ డెటర్ 13,000. నాన్న ఇక్కడ స్టాక్ అని ఎందుకు వచ్చింది అంటే డైరెక్ట్ గా ఉన్నది తెచ్చాడు. సార్ సార్ ఆల్రెడీ తన దగ్గర ఉన్నది సార్ స్టాక్, దాంతోనే బిజినెస్ స్టార్ట్ చేస్తాడు సార్. దాన్ని కొనకుండా తెచ్చాడు, కొనకుండా. నీకు స్టాక్ అనే దానికి గూడ్స్ కి డిఫరెన్స్ అదే సార్. గూడ్స్ అంటే మనం కొనేది, సేల్ చేసేదాన్ని గూడ్స్ అంటాం సార్. స్టాక్ అనేదాన్ని మన దగ్గర ఆల్రెడీ స్టోర్ చేస్తున్నదాన్ని స్టాక్ అంటాం. అంతేనా సార్? అంతేనా యశ్వంత్? సార్ అర్థమైందా? ఓకేనా? నువ్వు పర్చేస్ చేస్తున్నావు పర్చేస్ అని రాయి, సేల్ చేస్తున్నావు సేల్ అని రాయి. డ్రాయింగ్స్ లో కూడా పర్చేస్ అని ఎందుకు రాస్తావు నేను చెప్పాను, అర్థమైందా నీకు? అప్పుడు ఎస్ సార్. ప్రాఫిట్ ఎలిమెంట్ సేల్ అనే వర్డ్ లో ఉంటది, పర్చేస్ లో ఉండదు. పర్చేస్ అనేది కాస్ట్ కి ఉంటది. ఇవి గుర్తుపెట్టుకోండి, తర్వాత తర్వాత వస్తూ ఉంటాయి. ఓకే నెక్స్ట్. సౌమ్య క్యారీ ఆన్. plant account at to cash account 5,000 sir. ఓకే. Postage account at to cash account 500 sir. సార్ సెకండ్ దాంట్లో బాట్ ప్లాంట్ అకౌంట్ అని రాసిన పర్లేదా సార్? రాసుకో నీ ఇష్టం. ఓకే సార్. నీకు ఈ టెర్మినాలజీ ఏంటంటే రాసుకోవచ్చు, అది రాయకపోయినా క్యాష్ అకౌంట్ డెటార్ టు ప్లాంట్ అంటే అర్థం ఏంటి? అదే ప్లాంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అంటే ప్లాంట్ క్యాష్ కి కొన్నాం సార్, క్యాష్ వెళ్ళింది. సో అక్కడ నువ్వు పర్చేస్ చేసినట్టే లెక్క, రాస్తే తప్పేం కాదు. ఎస్ సార్. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ సౌమ్య చెప్పు. Cash account at to bank account 1,000 sir. Expenses ఒకసారి ఆగనన్నా, నేను ఫ్లో మిస్ అయ్యాను. ఏంటి అది? ఎన్నోది అది? సార్ ఇప్పుడు థర్డ్ వన్ చెప్పాలి సార్, థర్డ్ ఎంట్రీ చెప్పాలి సార్. fourth చెప్పండి సార్. థర్డ్ నుంచి postage account at to cash account ఫోర్త్ 500 చెప్పాలా? చెప్పు. cash account at to bank account 1,000 sir. సార్ అది డ్రాయింగ్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్ కదా సార్? ఒకసారి Sir. ఆగండి అన్న, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. నాకు నెట్ సౌండ్ డిజేబుల్ అవుతుంది, ఆడిబుల్ లోకి వస్తుంది. సౌమ్య వినపడుతుందా నా వాయిస్? Yes, sir. అందరికీ వినపడుతుందా? Yes sir. ఓకే, ఇప్పుడు ఒకసారి థర్డ్ నుంచి చెప్పు. Postage account at to cash account 500 sir. ఓకే. Cash account at to bank account 1,000 sir. సార్ ఫోర్త్ వన్ డ్రాయింగ్స్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్ అవుతుంది కదా సార్? క్యాష్ అకౌంట్ కదా సార్. సౌమ్య చెప్పగలవా? Yes sir. అలా కాదు, ఇప్పుడు నువ్వు రాసిన ఎంట్రీ చెప్పు. Cash account at to bank account sir. క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్. ఇప్పుడు సౌమ్య రాసింది రాంగ్ అని వాళ్ళు అంటున్నారు, నువ్వు రైటా రాంగ్ అని నువ్వు చెప్పు. నువ్వు Right చెప్పినా నాకు అనుకుంటున్నాను sir. అంతే కదా. ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళకి ఆ డౌట్ ఎందుకు వచ్చింది, నీకు ఆ డౌట్ ఎందుకు రాలో క్లియర్ గా చెప్పు. వాళ్ళకి ఏమన్నా ఉందా? Office use అని మెన్షన్ చేశారు సార్. ఓకే నాన్న, నువ్వు ఓకే, మిగతా వాళ్ళు విత్ డ్రూ అనే పదం చూసి మీరు అందరూ డ్రాయింగ్స్ లోకి వెళ్ళిపోయారు, అవునా నాన్న? విత్ డ్రాను క్యాపిటల్ అకౌంట్ కానీ విత్ డ్రా చేస్తే వాడి పర్సనల్ యూజ్కి అప్పుడు మాత్రమే డ్రాయింగ్స్ అని రాస్తాం. విత్ డ్రా అంటే అర్థం ఏంటో తెలుసా? విత్ డ్రా క్యాష్ ఫర్ ఆఫీస్ యూజ్ అంటే ఏటీఎం కార్డులో డబ్బులు పెట్టి, అదే ఏటీఎం కార్డులో పెట్టి డ్రా చేశారు డబ్బు, అంతే. విత్ డ్రూ అంటే అదా సార్ మీనింగ్? విత్ డ్రా అంటే విత్ డ్రావల్ జరిగింది. క్యాష్ విత్ డ్రావల్ ఎక్కడ జరుగుతుంది అంటే బ్యాంక్ నుంచి మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ థింగ్,
విత్డ్రాల్ ఫర్ పర్సనల్ యూజ్ అంటే ఏంటి? వాడి బిజినెస్ లోంచి తీసేసుకుంటున్నాడు అని అర్థం. అవునా? క్యాపిటల్ అదే ఓనర్ తీసుకుంటున్నాడు సార్. మీ వాయిస్ నాకు హలో సౌండ్ వినపట్లేదు జశ్వంత్, రిలాక్స్. ఓకేనా నాన్న? ఇది ఇక్కడ విత్డ్రా క్యాష్ ఫర్ ఆఫీస్ యూజ్ అని చెప్పాడు. విత్డ్రా ఫర్ పర్సనల్ యూజ్ అని గాని వస్తే, లేకపోతే క్యాపిటల్ గాని విత్డ్రా చేసాడు అని వస్తే డ్రాయింగ్స్ అని రాయండి. ఓకేనా? అంటే విత్ డ్రూ వస్తే వేరే రాయాలి సార్. విత్ డ్రూ అని కదా, లాంగ్వేజ్ కాదు నన్ను అక్కడ. మరి సార్ ఇది ఆఫీస్ యూజ్. ఓకే సార్. వాడి కోసం డ్రా చేసుకుంటే డ్రాయింగ్స్ రాయి. ఓకే సార్. అర్థమైందా? ఇది ఆఫీస్ కోసం డ్రా చేశాడు, క్యాపిటల్ వాడి కోసం కాదు. ఇప్పుడు అక్కడెక్కడో గూడ్స్ డ్రా చేశాడు, గుర్తుందా? ఎస్ సార్. అక్కడ వాడు ఫర్ పర్సనల్ యూజ్ అన్నాడు. ఇలాగా పర్సనల్ యూజ్ గానీ వాడు బిజినెస్ నుంచి క్యాష్ ఏమన్నా మరి సార్ విత్ డ్రా గూడ్స్ ఫర్ ఆఫీస్ యూజ్ అని వస్తుంది సార్. ఆఫీస్ యూజ్ కే అప్పుడు ఏం రాయాలి సార్ ఎంట్రీ? ఏంటది? ఇప్పుడు విత్ డ్రా క్యాష్ ఫర్ ఆఫీస్ యూజ్ అని ఉంది కదా సార్. ఒకవేళ క్యాష్ బదులు గూడ్స్ వస్తాయి సార్. నాకు అర్థమైంది. నీకు ఈ ఎంట్రీ ఇక్కడెక్కడా రాదు, ఇక్కడెక్కడా రాదు. నేను అది ఒక చోట వస్తుంది, దాని ఇంపార్టెన్స్ అక్కడ చెప్తాను. సరేనా సార్? ఇప్పుడు ఇది దీనికి ఆన్సర్ ఏంటి సార్? బ్యాంక్ అకౌంట్ అటార్ క్యాష్ అకౌంట్ సార్? చెప్పండి సార్. విత్ డ్రా క్యాష్ ఫర్ ఆఫీస్ యూజ్ అంటే ఏంటంటే క్యాష్ తీసుకున్నాం అంటే ఏం లేదు. ఇప్పుడు క్యాష్ డ్రా చేయి అంటే ఏం చేస్తావు చెప్పు? ఏటీఎం లో పెట్టి ఇస్తాం సార్. డబ్బులు పెడతావు, నీకు క్యాష్ వస్తుంది, నీ బ్యాంక్ లో బ్యాలెన్స్ తగ్గిపోద్ది. అవునా? అంటే బ్యాంక్ పోతుంది, క్యాష్ వస్తుంది. కన్ఫ్యూజన్ వచ్చిందా? క్యాష్ అకౌంట్ అటార్ టు బ్యాంక్ అకౌంట్ సార్. అంతే. ఓకే సార్. ఓకే. ఓకేనా? ఆల్రెడీ ఎంట్రీ 3 సార్లు వచ్చినట్టుంది. ఆఫీస్ యూజ్ అని ఫస్ట్ లో ఒకసారి వచ్చింది సార్. జశ్వంత్ నువ్వే. నేను అప్పుడు ఒక ఎగ్జాంపుల్ కింద కూడా చెప్పాను నిన్న చెప్పారు కదా సార్ మీరు. నేను చెప్పాను కదా అన్న, ఇది ఇలిస్ట్రేషన్ లో ఉంటదేమో సార్. అది నిన్న విత్ డ్రా క్యాష్ ఫర్ ఆఫీస్ యూజ్ అని వస్తే ఇది ఒకటే రాయాలి. ఆఫీస్ యూజ్ కాకుండా సెపరేట్ గా ఒక అకౌంట్ పేరు ఇస్తే 2 ఎంట్రీల కింద రాయాలని కూడా చెప్పినట్టున్నా. చెప్పారు సార్. దేవకుమార్. ఎస్ సార్. గుర్తొచ్చిందా? నిన్న మనం మాట్లాడుకున్నాం. ఏ ఇలిస్ట్రేషన్ లో చెప్పగలరా సార్? ఎందులో చెప్పారు సార్? నిన్నే చెప్పుకున్నాం, నాకు గుర్తొచ్చింది. నిన్నే మాట్లాడు. మీకు చెప్పింది గుర్తుంది సార్? చెప్పింది గుర్తుంది కదా సార్. ఇలిస్ట్రేషన్ 2 లో 23 సార్? కాదు సార్, కాదు నాన్న. నిన్న ఏ ఎంట్రీ దగ్గర చెప్పుకున్నాం నాన్న డిస్కషన్? అది ఒకసారి సార్, అది 3rd ఎంట్రీ ఏమో సార్. 3rd ఫస్ట్ సార్ అది ఏమో. సరే అయితే సార్ 2nd ఎంట్రీలో 29th సార్. చూడమ్మా అయితే దేవకుమార్ ఒకసారి చూడది. రాస్తున్నాం కదా. సెకండ్ ప్రాబ్లమా సార్ లేకపోతే సెకండ్ ఇలిస్ట్రేషన్ సార్? సార్ ప్రాబ్లం లో సెకండ్ వన్ లో 29th సార్. క్యాష్ లోన్ ఫ్రమ్ బ్యాంక్. ఎస్ సార్. ఓకేనా? అది ఆన్సర్ రైటే రాస్తున్నావా? అక్కడ కరెక్ట్ రాసింది సార్. ఓకే కదా? కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాను సార్. ఏం లేదు, అక్కడ క్యాష్ విత్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూజ్ అని రాసింది. ఇక్కడ విత్ డ్రూ ఫర్ ఆఫీస్ ఓన్లీ ఇచ్చారు కదా సార్. విత్ డ్రూ క్యాష్ అనేసరికి నీకు సెంటెన్స్ మార్చేసరికి నీకు అర్థం అవట్లేదు నాన్న. మనం బట్టి కొట్టాల్సింది సెంటెన్స్ కాదు. ఏమంటారు సార్? ఇక్కడ బ్యాంక్ అని ఎందుకు రాయాలి సార్ అసలు? అంటే ఏం లేదు, జనరల్ ఏంటంటే క్యాష్ డ్రా చేస్తున్నాం అంటే బ్యాంక్ నుంచే డ్రా చేస్తాం. ఒక బిజినెస్ క్యాష్ డ్రా చేస్తున్నాం అంటే బ్యాంక్ నుంచే డ్రా చేస్తాం. అంతే, అంతకన్నా ఏం లేదు. బ్యాంక్ అని ఎందుకు రాయాలంటే. ఓకేనా? ఇప్పుడు వీడు ఉంటాడు, క్యాపిటల్ ఉంటాడు చూడు. వాడు ఒక్కొక్కసారి బిజినెస్ లో డబ్బులు ఉన్నాయనుకో, కౌంటర్ లో డబ్బులు ఉన్నాయనుకో, డబ్బులు తీసుకుంటాడు. ఒకవేళ డబ్బులు లేవనుకో చెక్ బుక్ రాసుకుంటాడు. అప్పుడు
అప్పుడు విత్డ్రా ఎలా వస్తుంది? డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు బ్యాంక్ వస్తుంది. ఎస్ సార్. అర్థమైందా? అప్పుడు డ్రాయింగ్స్ అకౌంట్ ఎందుకు వస్తుంది సార్? అంటే తన పర్సనల్ పర్సనల్ కి యూస్ చేసుకునేవాడు డ్రా చేసేసుకుంటే త్రూ చెక్. అర్థం కాలేదు సార్. అర్థం లేదా? ఒకసారి సౌమ్య నువ్వు ఫాలో అయ్యావా నేను చెప్పిన స్టేట్మెంట్? ఎస్ సార్. యష్ పరేక్ నువ్వు? ఓకే నేను చెప్తున్నాను చూడు సార్, మళ్ళీ చెప్పండి సార్. నేను డ్రాయింగ్స్ ఉన్నాడా? ఎస్ సార్. సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. డ్రాయింగ్ క్యాష్ ఫర్ పర్సనల్ యూజ్ అనుకున్నాం అనుకో, అప్పుడు డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని క్యాష్ అని రాసుకుంటాం. ఓకే క్లియర్ కదా? అది క్లియర్ సార్. ఇప్పుడు నీ కౌంటర్ లో డబ్బులు లేవు, బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయి. ఎస్ సార్. అప్పుడు నువ్వు ఏం చేసావంటే చెక్ రాసుకుని పట్టుకుపోయావు. ఎస్ సార్. అంటే విత్డ్రూ ఏమంటారు, క్యాపిటల్ అకౌంట్ డ్రాన్ సమ్ అమౌంట్ ఫ్రమ్ బ్యాంక్ అని ఇచ్చేస్తే నువ్వు బ్యాంక్ అని రాసేస్తావు నీట్ గా. బట్ ఏదో టేక్ అండ్ చెక్ అనో లేకపోతే సంథింగ్ అలా రాసేసారనుకో, అప్పుడు ఏమవుద్ది? డ్రాయింగ్స్ టు బ్యాంక్ అవుతుంది. డ్రాయింగ్స్ టు బ్యాంక్ అకౌంట్ సార్. అంతే. అర్థమైంది? వాడు చెక్ బుక్ తీసుకెళ్లి పట్టుకుపోయాడు అనుకో కౌంటర్ లో క్యాష్ లేదని చెప్పి, ఎస్ సార్, వాడే చెక్ రాసుకొని వాడికి వాడే డ్రా చేసుకుంటాడు. అర్థమైందా? అక్కడ బ్యాంక్ పోతుంది. ఓకేనా? ఎస్ సార్. సౌమ్య ఇప్పుడు డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అని రాయాలి కదా సార్ ఇప్పుడు? ఇది దారుణం అయ్యా. డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ ఎందుకు రాస్తావు అయ్యా? డ్రాయింగ్స్ అకౌంట్ క్యాపిటల్ వల్లే రాస్తున్నావు, అవునా? అయితే క్యాపిటల్ రావాలి లేకపోతే డ్రాయింగ్స్ రావాలి, రెండు ఒకేసారి ఎందుకు వస్తాయి? అప్పుడు ఏం రాయాలి? వాడి దగ్గర నుంచి వాడే లాగేసుకున్నట్టు ఉంటుంది కదా సార్. ఏంటది? ఈ జోబులో తీసి జోబులో పెట్టామని చెప్తున్నావు, అర్థమవుతుందా? దానికి ఎంట్రీ ఎందుకు? టైం వేస్ట్. అర్థమైందా? అరే డ్రాయింగ్స్ చేస్తే డబ్బులు తీసుకుంటాడు లేకపోతే గూడ్స్ తీసుకుంటాడు, ఇంకేముంటాయి? సరేనా? నెక్స్ట్ సౌమ్య ఫిఫ్త్ ఎంట్రీ. ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ 500. ఓకే అన్న, ఇది ఎక్స్పెన్సెస్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా సార్, సన్డ్రై ఎక్స్పెన్సెస్ అని రాసుకోవచ్చు. సండ్రీ అంటే ఏం లేదు, టోటల్ అని. ఓకేనా? అందరినీ కలిపి సండ్రీ అంటారు. రాసినా పర్లేదు, రాయపోయినా పర్లేదు. ఓకేనా? ఎక్స్పెన్సెస్ అనేది ఇక్కడ మెయిన్ వర్డ్. సో దీనికి యాడ్ ఆన్ నువ్వు సండ్రీ రాసుకున్నా రాసుకోకపోయినా తప్పేం కాదు. ఎక్స్పెన్సెస్ ఉండాలి కదా సార్, కంపల్సరీ ఉండాలి. ఓకే నెక్స్ట్. బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ 10,000. అన్న ఎనీ డౌట్? సార్ క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ కదా సార్? ఏంటన్నా? కాదు సార్, బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ కరెక్టే సార్, అక్క చెప్పింది. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని రాసింది. జశ్వంత్, క్యాష్ డెబిట్ లో రాసామంటే అర్థం ఏంటి? క్యాష్ బిజినెస్ లోకి వచ్చిందని, అవునా కాదా? ఇక్కడ క్యాష్ వచ్చిందా పోయిందా? క్యాష్ బ్యాంక్ పోయింది సార్. వెళ్ళి బ్యాంక్ లో వేసావు, నీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళి, అంటే క్యాష్ నీ దగ్గర నుంచి పోయింది. అంటే ఇక్కడ బ్యాంక్ ని బిజినెస్ ని ఒక దాని కింద కూడా క్యాలిక్యులేట్ చేయకూడదు కదా సార్, బిజినెస్ ఎంటిటీ టాపిక్ ప్రకారం. అంతే సెపరేట్. బ్యాంక్ మనకు సంబంధం లేదు కదా. ఎస్ సార్. పెయిడ్ సాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ 5,000. ఓకే కదా అన్న? నెక్స్ట్ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చా? yes sir. Sir ఇప్పుడు నా వాయిస్ వస్తుంది. 9 to 1 ఏంటన్నా చెప్పు. 6 to 1 మనం గివర్ కదా సార్, బ్యాంక్ పర్సనల్ అకౌంట్ కదా సార్, బ్యాంక్ రిసీవర్ కదా సార్, బ్యాంక్ అకౌంట్ డేటా టు ఏమని రాయాలి సార్ అక్కడ? అదే నువ్వు చెప్పింది కరెక్టే కదా. బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ సార్. నేను చెప్పాను కదా, నీ జోబులో ఉన్న డబ్బులు తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేసావు, అర్థమైందా? నీ కౌంటర్ లో ఉన్న క్యాష్ అయిపోయింది.
sir. అంటే క్యాష్ బయటికి పోయింది, ఎక్కడ పోయింది? బ్యాంక్ లోకి పోయింది. Yes, sir. అర్థమైందా? సో పర్సనల్ అకౌంట్ ప్రకారంగా డెబిట్ ద రిసీవర్ రాసిన బ్యాంక్ వస్తుంది. Yes, sir. అలా కాకుండా మన బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగింది అంటే Cash. బ్యాంక్ ఇంక్రీజ్ అయింది కాబట్టి డెబిట్ కూడా రాసుకోవచ్చు. అదే బ్యాంక్ లోపలికి వచ్చింది అన్నట్టుగా. క్యాష్ పోయింది. ఎస్ సార్. Credit what goes, sir? Yes, sir. ఓకేనా? Yes, sir. Clear. నెక్స్ట్ Yes, అయింది sir. కదన్నా. నెక్స్ట్ ఎయిత్ వన్ చెప్పనా సార్? Eighth Sir, one now నుంచి voice చదువుతాను, sir. వస్తుందా? ఎయిత్ వన్ చెప్పనా సార్? సార్ నేను చెప్పనా సార్ ఎత్తున్నా? ఒకసారి మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తారని చూద్దాం. నా వాయిస్ క్లారిటీగా వస్తుందా సార్? లేదు, చిన్న చిన్న బ్రేక్ వస్తుంది. దేవకుమార్ హ్యాండ్ Okay. Yes, sir. చెప్పనా సార్? Sir, నేను చెప్తాను సార్. చెప్పడంగానే భాస్కర్ ఏమన్నా చెప్పగలవా? ఎస్ సార్. చెప్తావా? చెప్పు యా సార్. చెప్పు భాస్కర్. నువ్వు చాలా బాగా ట్రై చేసావు ఎగ్జామ్. భాస్కర్ మంచి పాయింట్ నీ వాళ్ళు చెప్తున్నాను క్లాస్ లో. వాయిస్ వినిపిస్తుందా సార్? వినపడుతుంది నాన్న. భాస్కర్ ఒక పని చేశాడు నాన్న. యాక్చువల్ గా తన ఎగ్జామ్ రాస్తుంటే ఏంటంటే ప్రజెంటేషన్ ఎవ్రీథింగ్ అంతా బాగుంది, సబ్జెక్ట్ అది ఓకే. కొన్ని చోట్ల తనకి రాని ఆన్సర్స్ ని వదిలేశాడు. అంటే ఏంటంటే ఒక డేట్ రాసి వేజెస్ వదిలేసాను సార్. వేజెస్ ఏదో రాయలేదు, రాయకుండా గ్యాప్ వదిలేశాడు. నాన్న ఒక విషయం చెప్తున్నాను, మనం సిఎస్ స్టూడెంట్స్ కదా, ఎవ్రీ మార్క్ ఎంత ఇంపార్టెంటో చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది 1 మార్క్ లో గ్రూప్ అంతా ఫెయిల్ అయిపోయి 6 months 1 year అటెంప్ట్ వేస్ట్ అయిపోయిన వాళ్ళు నేను చాలా మందిని చూశాను. నేను కూడా నేను లేను ఎప్పుడని. ఓకే, అలా ఉన్న వాళ్ళు జరిగినాయి. ఓకే, 1 mark లో పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను అలా ఒక సబ్జెక్ట్ అలాగే పాస్ అయ్యాను, గ్రూప్ అంతా పాస్ అయిపోయాను. సో నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు నోటుకు వచ్చిందైనా రాయండి. అర్థమైందా? ఎగ్జామినర్ అయితే కరెక్ట్ అవుతుంది. లక్కీగా కరెక్ట్ అయిందనుకో 1 మార్క్ పడుతుంది, లేదనుకో పోతే పోయింది. ఎలాగో ఖాళీ పేజ్ వదిలేస్తున్నావు కదా, అది ఏదో ఒకటి రాసి వదిలేస్తున్నావు. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. భాస్కర్, నా పాయింట్ అర్థమైందా? నెగిటివ్ Yes, sir. మార్కింగ్ ఉంటే తప్ప మనం ఎప్పుడూ కూడా అలా బ్లాంక్ వదలకూడదు క్వశ్చన్స్ ని. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను, కొన్ని క్వశ్చన్స్ ఒక్కొక్కసారి క్వశ్చన్ పేపర్ ఏమంటారు క్రియేట్ చేసేటప్పుడు బియాండ్ ద సిలబస్ అంటే ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ లో ఏదో తప్పు వల్ల ఆన్సర్ ఫ్రేమింగ్ రాంగ్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కదా. అప్పుడు ఏం చేస్తారంటే వాల్యుయేషనర్స్ ఎవరైతే ఆ క్వశ్చన్ ని అటెంప్ట్ చేశారో వాళ్ళకి మార్క్స్ వేస్తారు. అవుట్ ఆఫ్ సిలబస్ అని అలా అయినా సరే మార్క్స్ వేస్తారు, కానీ అటెంప్ట్ చెయ్యని వాళ్ళకి మార్క్స్ వెయ్యరు. అర్థమైందా? ఇది చాలా మంచి పాయింట్. సో ఏదో ఒకటి రాయడానికే ట్రై చేయండి, కానీ బ్లాంక్ గా వదలకుండా చూసుకోండి. అయితే అవుతుంది, లేకపోతే పోయింది. ఎలాగో వదిలేద్దాం అనుకున్నాం కదా, బట్ ఏదో ఒకటి రాయండి. సరేనా? భాస్కర్ లెటర్ టు క్యాపిటల్ అకౌంట్ సార్. విన్నానా? క్యాష్ లెటర్ టు క్యాపిటల్ అకౌంట్ సార్. ఓకే నాన్న, అందరూ ఫాలో అవుతూ ఉండండి. Yes, sir. చెప్తున్నాను. పర్చేస్ అకౌంట్ లెటర్ టు తరుణ్ సార్. సోను అకౌంట్ లెటర్ టు సేల్స్ సార్. ఓకే, నెక్స్ట్. పర్చేసెస్ అకౌంట్ లెటర్ టు క్యాష్ సార్. ఓకే, క్యాష్ అకౌంట్ అని రాయలేమో సార్? క్యాష్ అకౌంట్. ఇవన్నీ అకౌంట్సే మనం రాసేది. Yes, sir. ఓకేనా నాన్న? క్యాష్ అకౌంట్ అని చెప్తా ఉంటున్నాను, సరేనా? క్యాష్ అకౌంట్ లెటర్ టు సేల్స్ అకౌంట్ సార్. ఎన్నో ఎంట్రీ? ఫోర్త్ సార్. ఫోర్తా? చెప్పు, ఎంట్రీ ఏంటి?
cash account data to sales account, sir. ఓకే. Dragon account data to purchase account, sir. Purchase return account. నాన్న తిని ఏదో చెప్తున్నాడు చూడండి, రైట్ అయినా రాంగ్? Dragon account data to purchase return account. returns account, Correct, sir. Correct, sir. నెక్స్ట్. Furniture account data to cash account, sir. ఓకే. Sudeep account data to sales account, sir. ఓకే. Sales account data to sales return account to Sudeep's account, sir. ఓకే. నువ్వు రాయలేదనన్నా పేపర్లో, అదే బుక్ లో? Last one రాయలేదు, sir. ఓకే ఓకే, చెప్పు, ఫాస్ట్ గానే చెప్తున్నారు, అయిపోయినా చెప్పు. ఫేవర్ అని కోల్డ్, సార్. ఓకే ఓకే. Cash account data to Sudeep, sir. Sudeep account. ఓకే. Purchase account data to cash, sir. Cash account. ఏంటది? సార్ కాదు సార్, అది డ్రాయింగ్స్ Drawings account అకౌంట్ data to పర్చేజ్ account, అకౌంట్. Drawings account data to purchase account, sir. పర్చేజ్ అకౌంట్ అని వస్తుంది సార్. మీరు చెప్పారు కదా సార్ కూర్చొని రాయకూడదని. నేను కూర్చొని రాసిన సార్, కొటేషన్స్ ఇస్తాను. అంటే ఇక్కడ ఆనర్ విత్డ్రా చేస్తున్నారు కదా సార్. నాన్న అది అలా ఉంచండి. ఏ సార్, డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు పర్చేజ్ అకౌంటే కదా సార్. ఇప్పుడు మీరు ఆన్సర్ కాదా సార్? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సార్, దాని ఆన్సర్ అదేనా సార్? నేను చెప్తాను, అది నాన్న. ఆన్సర్ అదేనా సార్? లెడ్జర్ నెక్స్ట్ చాప్టర్ ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. ఇక్కడ వరకే ఉందా మీకు? లెడ్జర్ రాయలేదు సార్, ఇంకా ఎగ్జామ్ ఇక్కడ వరకు జరిగింది సార్. ఇక్కడ వరకు జరిగింది కానీ క్వశ్చన్ లెడ్జర్ లో ఇచ్చారు సార్. ఓకే. నాన్న ఇది సిపిటి బుక్, అదే ఫౌండేషన్, సిఏ ఫౌండేషన్ బుక్. ఎస్ సార్. కొన్ని ఎంట్రీస్ చూపిస్తాను. జనరల్ ఎంట్రీస్ సార్. చెప్పమా సార్, మీకు మేము రాయాలి సార్ ఇలా మీతో పాటు? నేను క్వశ్చన్ జూమ్ చేసి పెడతా. ఎస్ సార్. రాయాలా సార్? మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు రాయమా సార్? ఓకే మీకు స్క్రీన్ షాట్ సార్. సార్ స్క్రీన్ షాట్ తీసుకుని రేపు చూపించమా సార్? అంతే. ఇంకా నాన్న ఇలస్ట్రేషన్ 5 స్క్రీన్ షాట్ తీసుకోగలరా? ఇవి జర్నల్ ఎంట్రీస్ ఇప్పుడు రాయాలి. ఇప్పుడు రాయమా సార్? ఇప్పుడు రాయొచ్చు సార్, రేపు రాయాలా సార్? ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని నేను ఏం చేస్తానంటే రేపటికే హోంవర్క్ ఇస్తున్నా. లెడ్జర్స్ ఉంది కదా, సార్ని అడిగి లెడ్జర్ చాప్టర్ పెట్టమని చెప్పండి. ఉంది సార్, సార్ ఆల్రెడీ పెట్టేశారా? లెడ్జర్ చాప్టర్ పెట్టారు సార్. పెట్టలేదు సార్ పీడిఎఫ్. నాకు వచ్చింది సార్. పెట్టారు గ్రూప్ లో, లెడ్జర్ కూడా పెట్టారు. సార్ పెట్టలేదు అన్న. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. మొత్తం కొన్ని బాల్స్ రిసీవ్డ్ అని రాసుకున్నాం, కొన్ని బాల్స్ గాన్ అని రాసుకున్నాం. ఓకే, మనం బాల్స్ మొత్తం మన దగ్గర ఎన్ని ఉన్నాయి, లేకపోతే అసలు మన కౌంట్ ఎన్ని ఉన్నాయి అనేది ఈజీగా కనిపెట్టడం కోసం సెపరేట్ బాక్సుల కింద పెట్టుకుని ఎన్ని బాల్స్ వచ్చినాయి, ఎన్ని బాల్స్ వెళ్ళిపోయినాయి అనేవి రాసుకున్న తర్వాత ఫైనల్ గా టోటల్స్ చేసాం. టోటల్స్ చేస్తే మనకి ఫైనల్ గా ఒక వాల్యూ వస్తూ ఉంటుంది. మన దగ్గర ఎన్ని బాల్స్ అయితే ఉన్నాయో అవి ఫైనల్ వాల్యూస్ వస్తూ ఉంటాయి. ఓకేనా? అర్థమైందా? అంటే ఇది ఒక బాల్స్ ఎగ్జాంపుల్. ఇది ఇన్ ద సేమ్ మేనర్
మనకి డైలీ జర్నల్ ఎంట్రీస్ వస్తాయి బోల్డ్, అవునా? క్యాష్ 1000, పర్చేజెస్ 1000, సేల్స్ 1000, ఏదో ఫర్నిచర్ 1000, ఇలా డిఫరెంట్ ఎంట్రీస్, వందల కొద్ది ఎంట్రీస్ వస్తూ ఉంటాయి, అవునా? ఎస్ సార్. ఒకే Yes, sir. ఎంట్రీ 3-4 సార్లు వచ్చేస్తూ ఉంటది. మళ్ళీ పర్చేస్ 1000 అవుద్ది, మళ్ళీ సేల్ 1000 అవుద్ది, అవునా? మనం ఎంట్రీస్ వస్తున్నప్పుడు చూసాం కదా, సోల్డ్ గూడ్స్, పర్చేస్డ్ గూడ్స్, ఫ్రమ్ అమిత్, ఫ్రమ్ అమృత్, ఫ్రమ్ రాధా, ఫ్రమ్ సుధా, ఇలా వరుసగా ట్రాన్సాక్షన్స్ వచ్చేస్తున్నాయి కదా. సో బుక్ మొత్తం వరుసగా మనం జర్నల్ ఎంట్రీలు రాసేసి ఉంటాయి అన్నమాట, ఒక డైరీ లాగా. అవన్నీ చూసుకుంటే మనకు అసలు ఏమి ఎంత ఉందో మనకు అర్థం అవ్వదు, అవును కదా? ఒక రోజులో Yes. మీరు జర్నల్ ఎంట్రీలు అన్ని రాసేస్తుంటే అసలు మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, మన దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఇవన్నీ ఏం తెలియవు, అవునా? సో ఇవి కొంచెం ఈజీగా తెలుసుకోవడం గురించి ఏంటంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం అనమాట, అది లెడ్జర్ అనమాట. ఓకే నాన్న, లెడ్జర్ ని మనం ఒక కీవర్డ్ చెప్పాను, గుర్తుందా మీకు? ఎస్ సార్. ఏంటది వర్డ్? రికార్డింగ్ సార్. సార్ లెడ్జర్ రికార్డింగ్. ఎస్ సార్. క్లాసిఫైయింగ్ సార్. క్లాసిఫైయింగ్ సార్. క్లాసిఫైయింగ్. రికార్డింగ్ జర్నల్ కి రాస్తాం, రికార్డింగ్ అనేది జర్నల్ సార్. జర్నల్ రాస్తాం. లెడ్జర్ కి క్లాసిఫికేషన్ అని రాస్తాం. క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే ఏ గ్రూప్ ని ఆ గ్రూప్ లో చేయడం, అర్థమైందా? అంటే ఇప్పుడు చూడు, ఇప్పుడు చెప్తాను చూడు, రెడ్ కలర్ బాల్స్ అన్ని ఒక బాక్స్ లో పడాయి, వైట్ కలర్ బాల్స్ అన్ని ఒక బాక్స్ లో పడాయి, గ్రీన్ కలర్ బాల్స్ అన్ని ఒక బాక్స్ లో పడాయి, అర్థమైందా? దీన్ని క్లాసిఫికేషన్ అంటారు. అంటే ఆ బాక్స్ లో నువ్వు ఏం చూసినా సరే ఓన్లీ ఆ రెడ్ కలర్స్ గురించే ఉంటాయి, అర్థమైందా? ఎస్ సార్. దాన్ని క్లాసిఫికేషన్ అంటారు. అంటే ఏ గ్రూప్ ని ఆ గ్రూప్ కింద విడగొట్టేయడం, డివైడింగ్ సార్. అది డివైడింగ్ classifying. ఏదో ఒకటి, ఓకేనా? ఎస్ సార్. మీకు విషయం అర్థమైంది కదా? క్లాసిఫికేషన్ అంటే అర్థం ఏంటో, ఏ గ్రూప్ Yes, sir. ఆ గ్రూప్ కింద అలా విడగొట్టేయడాన్ని క్లాసిఫికేషన్ అంటాం, ఓకేనా? ఇప్పుడు మనం రాస్తున్నాం కదా అకౌంట్ డెబిట్, అకౌంట్ క్రెడిట్ అని, ఇవన్నీ మనం డిఫరెంట్ అకౌంట్స్ గా తయారు చేస్తాం. ఓకే, మీకు గుర్తుందో లేదో థియరీ చెప్పేటప్పుడు నాన్న అకౌంట్ మనం టీ షేప్ లో రాస్తాము, ఇట్ సైడ్ ఉండేది డెబిట్ అంటాము, ఇట్ సైడ్ ఉండేది క్రెడిట్ అంటాము, ఇది టైటిల్ ఆఫ్ ద అకౌంట్ అంటాము అని ఏమన్నా చెప్పినట్లు వీటికి ఏమన్నా గుర్తొస్తుందా? ఏదో 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 లైట్ గానే Yes, sir. గుర్తొస్తుందా? ఇది Yes, డెబిట్ sir. అంటాము, ఇది క్రెడిట్ ఇటు రైట్ సైడ్ క్రెడిట్ అంటారు సార్. అంటాం కదా. ఇక్కడ Yes, sir. టైటిల్ ఆఫ్ ద అకౌంట్ అకౌంట్ రాస్తుంది సార్. అంటే అది రెడ్ బాల్ అయితే రెడ్ బాల్, గ్రీన్ బాల్ అయితే గ్రీన్ బాల్ అక్కడ ఓకే, రాస్తుంది సార్. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు టైటిల్ ఆఫ్ ద అకౌంట్ అంటే Yes. మనం ప్రతి జర్నల్ ఎంట్రీ రాస్తున్నప్పుడు క్యాష్ అకౌంట్, ప్రొప్రైటరీ అదే ఏమంటారు క్యాపిటల్ అకౌంట్, లేకపోతే సుధా అకౌంట్, ఇలాగా ప్రతి అకౌంట్ కి ఒక టైటిల్ ఉంటుంది చూసారా? ఎస్ సార్. అది టైటిల్ అవుతుంది, టైటిల్ ఆఫ్ ద అకౌంట్ అవుతుంది. అంటే ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ అయితే క్యాపిటల్ టైటిల్ అవుతుంది సార్. దానికి సంబంధించిన అన్ని ఎంట్రీస్ ఇందులో రాయాలి కదా సార్. దానికి సంబంధించిన అన్ని ఎంట్రీస్ దీనికి తీసుకురావాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడు ఇప్పుడు క్యాష్ అకౌంట్ అని ఒకటి పెడతా, ఒక అకౌంట్. ఓకే, సేమ్ ఇలాగే డెబిట్ ఉంటుంది, దానికి క్రెడిట్ ఉంటుంది. సో ఆ జర్నల్ ఎంట్రీలో రాసిన క్యాష్ కి సంబంధించిన అన్ని ఎంట్రీస్ ఈ అకౌంట్ లో రాయాలి, అర్థమైందా నాన్న? ఎస్ సార్. సార్ మరి క్రెడిట్ మీద తీసుకుంటే క్రెడిట్ వాళ్ళ పేరు రాస్తామా, వాళ్ళకి సపరేట్ గా అకౌంట్ మెయింటైన్ చేయాలి సార్? అంతేనా? అంతే. అంటే క్రెడిట్ అని ఏం రాయకూడదు కదా సార్? క్రెడిట్ కాదు నాన్న, అక్కడ నువ్వు జర్నల్ ఎంట్రీలో సపోజ్ సుధా అంటే సుధా దగ్గర తీసుకుంటే సుధా అని రాయాలి అంతేనా సార్ అకౌంట్ టైటిల్? జర్నల్ ఎంట్రీ రాస్తున్నావా? ఎస్ సార్. జర్నల్ ఎంట్రీ గుర్తుందా? ఒక ఎంట్రీ చెప్పు సార్. సుధా అకౌంట్ డేటా, పర్చేస్ అకౌంట్ డేటా టు సుధా అకౌంట్.
ఓకేనా? అలా. అంటే ఇక్కడ పర్చేస్ చేశాను సార్. ఇప్పుడు అకౌంట్ అని చదువుతున్నావు కదా, ఎస్ సార్. ఆ ముందు ఏ పేరు అయితే ఉందో అది టైటిల్ ఆఫ్ ది అకౌంట్. అది టైటిల్ ఆఫ్ ద అకౌంట్ అవుద్ది. వాటి అకౌంట్స్ అన్ని నువ్వు రాసుకుంటావు. ఎస్ సార్. అర్థమైందా? సార్ Yes, sir. అంటే ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ సుధా అకౌంట్ లోని రాయాలి, పర్చేస్ అకౌంట్ లోని రాయాలి సార్? అది నేను నెక్స్ట్ చెప్తాను క్లాస్ లో. టైం ఎంత అయింది? మీకు ఒక క్లాసిఫికేషన్ అంటే మీనింగ్ అర్థమైంది కదా మీకు? ఎస్ సార్, అర్థమైంది అర్థమైంది సార్. సార్, అర్థమైంది. ఏ గ్రూప్ కి సంబంధించిన వాటిని దాని యొక్క హెడ్ లోకి తీసుకొచ్చేయాలి అటు ఇటు. అవి Yes, ఎలా yes, sir. తీసుకురావాలి అనేది నేను చెప్తాను. మీరు ఏం చేస్తారంటే ఈరోజు మొత్తం లెడ్జర్ అనే చాప్టర్ ఉంది కదా, ఆ అన్ని వాటిలోని అన్ని అన్ని రోజునే క్వశ్చన్స్ సార్. కి జర్నల్ ఎంట్రీస్ రాసండి. అన్ని ఈ రోజున సార్. జర్నల్ ఎంట్రీస్ రాయడం ఎంతసేపు పడుతుంది? ఎంత టైం పట్టదులేండి సార్. మీకు అసలు టైం, మీకు ఒకటి ప్రొఫార్మా స్కేల్ కొట్టడాలు అవి ఏం అవసరం లేదు. ఫాస్ట్ గా రాసేయండి అంతే. సరేనా? Yes, sir. ఓకే సార్. సరేనా? అయితే సెషన్ క్లోజ్ చేస్తున్నాను. సార్ Doubts మరి ఏమన్నా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ సార్ ఏందన్నా? దీనికి సార్ ఇప్పుడు పీపీటీ రాసింది బుక్ లో సార్. ఏందన్నా? ఇప్పుడు రాసిందా సార్? ఇప్పుడు రాసాం కదా సార్ ఆహా, CPT. అదా రేపు మాట్లాడుకుందాం. సార్ ఇప్పుడు అవును. క్లాస్ ఏం లేదు సార్ నెక్స్ట్ మాకు. నెక్స్ట్ Class? క్లాస్. లేదు సార్ మాకు. క్లాస్ లేదా? సార్ సర్లే రేపు ఎందుకు అంత కంగారు అని. కరెక్ట్ రాంగ్ వచ్చింది అని అంతే సార్. అదా మీరు అన్ని కరెక్ట్ చేస్తారు. మేబీ కుదిరితే ఒక ఎంట్రీ రాంగ్ చేస్తారు అంతే. అది మీకు అప్పుడే రాదు, తర్వాత వస్తుంది. ఏమంటారు సరే సార్? అయితే ఓ పని చేయండి. సరే ఇప్పుడు మనం ఖాళీగానే ఉన్నాం కదా. మీరు ఇందాక చూపించిన దాంట్లో ఆన్సర్స్ లో ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ అని ఉందండి సార్, క్యాష్ అకౌంట్. అవి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను అందుకే అది వాటి వేరే యొక్క వాళ్ళది. ఆన్సర్స్ చూపించట్లేదు. మీకు డెప్త్ పెరిగే కొద్దీ సబ్జెక్ట్ వేరేలా వస్తుంది. ఓకేనా? సార్ నేను ఇవన్నీ అందుకే బ్యాంక్ తోనే ముడిపెట్టి ఉన్నాయి సార్ ఇవన్నీ. నేను ఏం చెప్తున్నానంటే, మీకు క్వశ్చన్స్ వరకు ఎందుకు చూపించాను, ఆన్సర్స్ ఎందుకు చూపించట్లేదు అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని. ఓకేనా? మీరు Okay, రాసిన sir. ఆన్సర్లు రేపు ఒకసారి క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఎవరైనా ఆ ఆన్సర్స్ తప్పు రాశారా లేదా అంటే వాళ్ళని రెక్టిఫై చేద్దాం. ఓకేనా? Yes, sir. Yes, మనం sir. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ వరకు ఎలా ఉన్నామో చూద్దాం. సరేనా? ఓకే సార్. అంతే. ఓకే సార్. నేను ఫౌండేషన్ క్వశ్చన్స్ ఎందుకు చూపించానంటే, మీకు సిలబస్ డెప్త్ తెలియకపోయినా ఎన్ని మార్క్స్ స్కోర్ చేసే కెపాసిటీ వచ్చిందో ప్రూవ్ చేయడానికి నేను రాయమని చెప్పాను. సరేనా? ఎస్ సార్. ఓకేనా? సరేనా అయితే. ఓకే, నేను సార్ సెషన్ ఇవన్నీ పేరు చేసామంటారా సార్? నువ్వా ఏవన్నీ? అదే సార్ ఈ Journal లో ఇవి సార్. అవును, ఈ రోజు మనం జర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ అయిపోయినాయి కదా సార్? ఇవన్నీ రాసేసారా ఆల్రెడీ? రాయలేదు సార్ నేను రాయలేదు సార్. ఓకే, రాయలేదు సార్. book లో రిజిస్ట్రేషన్స్ 3 రాసింది సార్ నేను. ఓకే, అది మీరు ఫేర్ చేసుకోవాలి యాక్చువల్ గా. సార్ నేను ఒక 2 days ఈ రోజు రేపు పేరు చేస్తాను సార్. మీరు ఫేర్ లేదు సార్. చేసుకోండి. నేను దానికి టైం ప్రత్యేకంగా పెట్టలేను. ఓకే సార్. మీకు కుదిరినప్పుడు ఫేర్ చేసుకోండి. ఎందుకంటే డైలీ సిలబస్ అక్యుములేట్ అయిపోతూ ఉంటది. ఎప్పటికప్పుడు అవును సార్. ఫేర్ చేసుకోలేదు అనుకో టఫ్ అయిపోద్ది. ఇంకొకటిలే, నెక్స్ట్ మన కామర్స్ సబ్జెక్ట్ వస్తుంది కదా, Yes, sir. Yes, అప్పుడు sir. నేను హోంవర్క్ తక్కువ ఇస్తా ఉంటాను. అప్పుడు చేసుకున్న ప్రాబ్లం లేదు, బట్ చేసేసుకోండి. ఎందుకో ప్రాక్టీస్ కింద ఉంటది. నాకు చేస్తాం మాత్రం సార్. చేసేయండి. ఈ నాకు ఓ రోజు పని లెడ్జర్ చేయండి. సమ్స్ చేసి రేపు చేస్తాం సార్. అదే అయితే ఓ పని చేయండి, లెడ్జర్ లో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్ని జర్నల్ ఎంట్రీస్ రాసేయండి. స్పీడప్ చేద్దాం. సరేనా? సార్ లేకపోతే లెడ్జర్ లో ఈ రోజు 10 ఉన్నాయి కదా సార్, 5 కంప్లీట్ చేసి పేరింగ్ ఒక 5 కంప్లీట్ సార్. ఓ పని చేయండి, చేయిపోండి, ఫోన్ చేయండి. ఎలాగో నేను అది లెక్చర్ half, మొత్తం ఇది చెప్పలేను half కదా, అన్ని అయిపోతుంది ప్రాబ్లమ్స్ ఒకేసారి. సరే అయితే అలా చేయండి. సరేనా? ఓకే సార్. లెడ్జర్ లో 5 సమ్స్ అని పేరింగ్ లో 5 సమ్స్ చేస్తాం. చేయండి. సరేనా? రేపు ఎలాగో నేను లెడ్జర్ థియరీ చెప్తాను, ఈ రోజు వచ్చే డౌట్స్ చెప్తాను, 2-3 ప్రాబ్లమ్స్ చెప్తాను, టైం అయిపోద్ది. సరేనా? ఓకేనండి. సరే అయితే థ్యాంక్ యూ అయితే బై.